నాకు లో లయింగ్ ప్లెజెంటా అని డాక్టర్ చెప్పంగానే కొంచెం భయమేసింది. నాకే కాదు ఈ వర్డ్ వినంగానే చాలామంది పానిక్ అవుతారు. కానీ అస్సలు అవ్వద్దు. అండ్ మోర్ ఓవర్ లో లయింగ్ ప్లెజెంటా అంటే బేబీకి డేంజర్ ఏమో అనుకుంటారు. అస్సలు కాదు. అసలు ప్లెజెంటా ఏంటి అంటే లో లయింగ్ ప్లెజెంటా యూట్రస్‌కి కింద దగ్గర ఉంటదనమాట. స్ట్రెస్ అయితే అస్సలు తీసుకోకండి. ఇది నార్మల్‌గా 20-28th వీక్ లోపు అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవుతా ఉంటది కాబట్టి పైకి మూవ్ అవుతా ఉంటది. బట్ కొంతమందికి ఎండ్ వరకు ఉండొచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ చాలామందికి 90% ఏంటి అంటే బేబీ వెయిట్ గెయిన్ అయ్యే కొద్దీ అది పొజిషన్ మూవ్ అవుతా ఉంటది. బెడ్ రెస్ట్ తీసుకోండి. హెవీ ఆబ్జెక్ట్స్ అస్సలు లిఫ్ట్ చేయకూడదు. నాకు ఇవి చెప్పారు. ట్రావెల్ అవాయిడ్ చేస్తే ఇంకా మంచిదని చెప్పారు నాకు డాక్టర్. బ్లీడింగ్ ఫ్రీక్వెంట్‌గా వస్తే మాత్రం అస్సలు లేట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ చేసేసేయండి. మనం సేఫ్టీ ఈక్వల్ టు బేబీ సేఫ్టీ అనమాట. ఈ స్టేజ్